సంక్రాంతి సీజన్ తర్వాత తెలుగు సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. నెలలు దాటిపోతున్నా ఇండస్ట్రీకి హిట్ లేదు. ఆడియన్స్ థియేటర్స్కు రావడం లేదు. దీంతో పరిశ్రమ వర్గాల్లో ఒక దశలో ఆందోళన పెరిగిపోయింది. కానీ జూన్లో రిలీజ్ అయిన సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు మళ్ళీ మంచి రోజులను తీసుకొచ్చాయి. పెద్ది వస్తాడు, వసూళ్ల పండగ తెస్తాడు. పెద్ది వస్తాడు, తెలుగు సినీ పరిశ్రమకు జోష్ తెస్తాడు. ఇక పెద్ది రిలీజ్ కి ముందు పెద్ది పేరును తెగ కలవరించింది టాలీవుడ్. ఊహించినట్లుగానే పెద్ది పెద్ద కలెక్షన్స్ కురిపించాడు. పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం భారీ వసూళ్లను కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్స్ కు ఎగ్జిబిటర్స్ కు కొత్త జోష్ తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వ్యాపారం చేసింది. అయితే నార్త్ ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం కాస్త నిరుత్సాహపరిచింది. పెద్ది తర్వాత జూన్ 19న రిలీజ్ అయిన సమంత కమ్బ్యాక్ మూవీ టాలీవుడ్ కి మరో హిట్ మూవీగా నిలిచింది. 3 ఏళ్ల విరామం తర్వాత తిరిగొచ్చిన తనదైన స్టార్డంతో తెలుగు సినీ పరిశ్రమకు 50 కోట్లకు పైగా వసూలను అందించింది శామ్. మధ్యలో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన సింగీతం సైతం ఒక వర్గం ప్రేక్షకుల్ని అలరించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.